పాప పవిత్రమైనటువంటి కార్తీక మాసం. న కార్తీక సమోమాస నదేవో వెంకటేశ్వరాత్ అని వెంకటాచల మహాత్మ్యంలో వేదవ్యాస భగవానులు వారు స్పష్టంగా తెలియజేశారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భావము అని అంటే స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ అనేటువంటి భగవదవతారం కాదు, అందరినీ కూడా రక్షించడానికి. అంటే విశేషతః క్రూర కలౌ నరాణం, కలియుగంలో ఈ అనేక మంది అనేక విధములైనటువంటి మానసిక శారీరక వాచికమైనటువంటి రుగ్మతలతో ఉంటారు కనుక అందరినీ పరిరక్షించడానికి విశేషతః క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య అని చెప్పి వెంకటాచలం తప్పించి గతి మరి ఒకటి లేదు అని చెప్పి నిర్ణయించారు. ఈ తత్వాన్ని మహత్వాన్ని వ్యాస భగవానుల వారు చెప్పినటువంటి దాన్ని దిక్సూచిగా భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఆచార్యులే అమలు చేయించాలి. అందుకని నడిచే దైవంగా కొనియాడబడినటువంటి కాంచీపుర యతీంద్రులు ఎవరి మాటలైతే కామాక్షి అమ్మవారి యొక్క కరకంకణ నిక్వాణాల్లా మధుర మంజులంగా ఈనాటికి జనుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయో అటువంటి చంద్రశేఖరేంద్ర పరమాచార్య స్వామి వారితో ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మ పరిరక్షణ చేయాలి అని అంటే వేదోఖిలో ధర్మమూలం అని అన్నారు కనుక ఆ వేద పరిరక్షణ ఎలా చెయ్యాలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వారు సూచించారు. తదనుగుణంగా ఈరోజు యావత్ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన 1400 మంది వేద పండితులు వారి కుటుంబాలు అంతా కూడా ఒక వైదికమైనటువంటి ధార్మిక జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ మహనీయుల యొక్క అమృతోపమానమైనటువంటి హస్తముల ద్వారా జరిగినటువంటి ఎన్నో మనం చెప్పుకుంటూ ఉంటే అది వ్యాకరణంలో చెప్తారు కదా, బృహస్పతి వక్త ఇంద్రస్య శ్రోత అని చెప్పి దివ్య సహస్రం నాంతం జగామ అన్నట్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అన్ని ఉన్నాయి. కాంచీపురాన్ని మనం స్పృశిస్తే అమ్మవారి లీలల అనంతం. ఏ పీఠంలో అయినా సరే ముగ్గురు ఆచార్యులు ఒకే పరంపరకి చెందిన ఒక పీఠం వారు చాతుర్మాస్యం చేయటం అనేటువంటిది నేను దర్శించా. మా తిరుమల తిరుపతి దేవస్థానం ఇవే ఇక్కడ కూర్చున్నారే కనుమూరి బాపిరాజు గారు చాలా వినయ విధేయతలతో దంపతి సమేతంగా వారు ఉండగా శతమానం భవతి అనేటువంటి కార్యక్రమం అక్కడ పెట్టి 100 ఏళ్ళు దాటినటువంటి వారు పరశురామ ఘనాపాటి గారు ఇలాంటి వాళ్ళందరి చేత కూడా వేద సభ చేయించారు. అప్పుడు స్వామివారే చెప్పారు, ఈ పీఠానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గర ఉండి చెప్తూ ఉన్నాను అని చెప్పి ఆనాడు వారు చెప్పిన రహస్యాన్ని ఇప్పుడు మీ అందరికీ చెప్పేస్తున్నా. వారు పరమాచార్య వారు జయేంద్ర సరస్వతి స్వామివారు ముగ్గురు చాతుర్మాస్యం చేసినటువంటి, అంటే 3 కాలాల పాటు అనుగ్రహం భూత భవిష్యత్ వర్తమానాల్లో మనకు ఆ పీఠమే ధర్మానికి దిక్కుగా ఉన్నది అనే సత్యాన్ని ఆచార్యత్రయం మనకు ఆనాడు ప్రకటించారు. ఈనాటికి ఆ వరివెస కొనసాగుతూనే ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చతుర్వేద హవనము కాశీలో చేయాలి అని సంకల్పించినప్పుడు స్వామివారు అక్కడ ఔత్తరాహికులైనటువంటి వేద పండితులు అందరినీ కూడా 500 పైచిలకు వేద పండితులు అందరూ వచ్చి అక్కడ పురుష సూక్తాలను చదువుతూ ఉంటే శ్రీకార్యం గారు అక్కడికి వెళ్ళి స్వామి పక్షాన అక్కడ గంగా పూజ చేస్తూ ఉంటే మొత్తం పడవల్లో వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోయి చూశారు. ఇది నేను దర్శించేటువంటి భాగ్యం నాకు కలగడం అనేటువంటిది నా అదృష్ట విశేషం. కనుక ఈనాటికి ఆ యొక్క ధర్మ వరివస్య కొనసాగుతూనే ఉన్నది. ఈనాటికి
మా పాలక మండలి సభ్యులు ప్రస్తుతం అక్కడ కూర్చుని ఉన్నారు, నన్నపనేని సదాశివరావు గారు కూడా దంపతి సమేతంగా. వారు కూడా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఇటీవల బ్రహ్మోత్సవాలకి సంస్కృతంలో ఒక కీర్తన తీసుకువస్తే దానికోసం అని చెప్పి వారు ప్రతి పైసా కూడా ఎంత అవుతుందో అంత ముందుగా ఇచ్చేస్తాను అని చెప్పి చేసినటువంటి వదాన్యులు అటువంటి సదాశివరావు గారు దంపతులు అక్కడ వేదిక పైన ఉన్నారు. ఇలా ఎందరో మహనీయులు, మా తాత్వికులైనటువంటి మూర్తి గారు, అకలంకులైనటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహనీయులు ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఈనాడు ఇక్కడ శ్రీగిరి, మామూలుగా చూడండి 7 కొండల్ని సుప్రభాతంలో చెప్పేటప్పుడు మొదటి పేరు చెప్పేది శ్రీ అనే. శ్రీ శేషశైల వృషభాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం తదీయ అని ఆ 7 కొండల్లో మొదటి గిరిగా చెప్పబడింది శ్రీగిరి అని. అటువంటి ఈ శ్రీగిరి పూర్వం పరమాచార్య వారి చేత, వారి దివ్య కరకమలాల చేత ఇది శ్రీకారం చుట్టబడింది. మళ్ళా ఇన్ని దశాబ్దాల పాటు మరుగున పడినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో సాక్షాత్తు వారి యొక్క కరకమలాల మీద ఈ యొక్క దీక్ష పొందినటువంటి స్వామివారి చేత మళ్ళా ఇక్కడ జీర్ణోద్ధరణ. ఆ పైకి వెళ్ళి చూస్తే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి పులకించింది అనేట్లుగా వేద పండితులంతా కూడా వేదం చదువుతూ ఉంటే ఆ స్వస్తి మంత్రాల మధ్య చక్కగా ఈనాడు ఈ శ్రీగిరి దేవాలయం అనేటువంటిది మళ్ళా భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరం చేస్తూ శ్రీకారం చుట్టబడింది. ఎంతమంది వెంకటాచలానికి వెళ్ళి ఆయనను దర్శించుకోవాలని తపన పడుతున్నారో కలియుగంలో మనందరికీ తెలుసు. కానీ ప్రతి శనివారం కూడా కొంగు బంగారమై తంగేటి జున్నై మనకిక్కడ శ్రీగిరిలో వచ్చేట్లుగా చేసింది ఈ కాంచీపుర యతీంద్రుల యొక్క దివ్య సంకల్పం. కనుక ఈ సమయం మనకి మహాద్భుతం. అయితే ఒక ధార్మికమైన కార్యక్రమం అది ఒకటిగా జరగదు, ఒక వెల్లువలా జరుగుతూ ఉంటుంది. పరమాశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడే సిద్దిపేట దగ్గర భక్తులు, చాలా నిరుపేదలైనటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క వేద ధర్మాన్ని తమ స్వేదంతో సంకీర్ణం చేసి ఒక్కొక్క వడ్డీ కాసులు వాడికి ఒక్కొక్క కాసు వారు కూడగట్టుకుని ఒక్కొక్క బంగారు కాసుతో అమ్మవారికి ఆభరణం చేస్తే, దాన్ని కిరీటం చేస్తే, అన్ని అంగముల్లో ఉత్తమాంగం అంటారు కదా, ఆ శిరస్సుపై కిరీటం పెట్టాలి అని అంటే కొంత అర్హత ఉండాలి. ఎవరు పట్టితే వాళ్ళు పెడితే అది ఏమవుతుందో కూడా మనకు తెలుసు. నేను లౌకిక విషయాలు మాట్లాడను కనుక ఆ గ్యాలీలో వచ్చిన గ్లామర్ ఉంది కానీ గ్లామర్ లేదు. కాబట్టి నాకన్నా మీరే ఈ స్థానికమైనటువంటి విషయాల పట్ల అవగాహన ఉంది. కనుక స్వామివారు అటువంటి దివ్యమైనటువంటి భక్తులందరి యొక్క సమాహార కృషిని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కిరీటముగా పెట్టి అక్కడ భక్తజనులందరినీ కూడా ఆనందింపజేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి, హైందవ సంప్రదాయం నకీనాం సాగరోగతి అన్నట్టుగా ఏ భావనతో వెళ్ళినా కూడా ఒకప్పుడు వారే చెప్పారు, ద్వైతము అద్వైతం విశిష్టాద్వైతం ఉంది కదా, ఎంత హృదయంగమంగా ఉంటుందో చూడండి. మళ్ళీ ఇంకొక ప్రశ్న దానిపైన వేయటానికి అనుబంధ ప్రశ్నలు ఉండవు. కాబట్టి ఆ సహేతుకంగా సజీవమైనటువంటి ఆ దివ్యమైనటువంటి దీక్ష వారు నిత్యము కూడా అనుష్ఠానానికి, అనుష్ఠాన పరులకు, ఆహితాగ్నులకి ఏమి అభ్యుదయం జరుగుతుందనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కనుక ఈ శ్రీగిరికి వచ్చి వారిలో ఉండేటువంటి విషాద భావం మాకే పరిమితమా అన్నట్టుగా కాకుండా అష్టాక్షరీ జీయర్ స్వామిని పిలిపించారు. వారు అక్కడికి వచ్చి ఆ శ్రీ వైష్ణవ పీఠాధిపతులు స్వామివారి కరకమలాల మీద జరుగుతూ ఉంటే ఆ ధర్మ కార్యాన్ని చెప్పటానికి నాకు మాటలు లేవు అని వీరితో అంటూ ఉంటే నాకు విని హృదయం ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఈనాడు మనము సమైక్యతా రాగాన్ని పలకవలసినటువంటి హైందవ ధర్మ సూచికగా ఉండవలసినటువంటి నేపథ్యం ఉన్నది. అటువంటి తరుణంలో అటు రాయలసీమలో ఉండేటువంటి శంకర పరంపరకు చెందినటువంటి సనాతన పీఠాధిపతులు పుష్పగిరి శంకరాచార్యులు వారు వచ్చారు. స్వామివారి యొక్క
అధ్యక్షతలో, ఆయన యొక్క పర్యవేక్షణలో ఈనాడు సవైదికంగా ఈ కార్యక్రమం పూర్తయింది. అలాగే పాంచరాత్ర భగవత్ శాస్త్రోక్తంగా అక్కడ సాప్తాహికమైనటువంటి దీక్ష ఎలా జరుగుతోందో అలాగే దక్షిణామూర్తి యొక్క దివ్యమైనటువంటి దీక్ష కూడా ఇక్కడ జరిగింది. అందువల్లే ఈ యొక్క హరి అవతారములే అఖిల దేవతలు అనేటువంటి మాటకు సాకారత్వంగా ఈనాడు స్కందగిరి తయారైంది. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వారు మధ్యలో లేకపోతే అది పరిపూర్ణత రాదు. ఇందాక ఎంతమంది విన్నారో ఆ భాగ్యాన్ని ఎంతమంది అది చెవులతో నింపుకున్నారో మనసులో పెట్టుకున్నారో నాకు తెలియదు. ఒక్క రథము గురించి మన మనోరథాలన్నీ కూడా ధన్యమయ్యేట్లుగా వారు గొప్ప మాటలు చెప్పారు. అసలు ఎవరు చెప్పగలరండి? వేదంలో అష్టవికృతులు ఉన్నాయి, శిఖాపాఠం, మాలాపాఠం, జటాపాఠం. ఈరోజు క్రమపాఠం, ఈ యొక్క జటా ఖనలు తెలుసు కానీ మిగతా పాఠాలు ఉన్నాయని తెలియదు. దాంట్లో రథపాఠం ఉన్నది అని చెప్పారు. పోనీ అలా వైదికమైనటువంటి సత్యాన్ని చెప్పారా అనంటే ఆధునికమైనటువంటి కవులు, కవితల్లజులు రథం అనేటువంటి ఛందస్సు, అంటే ఛందస్సులో కొన్ని చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి ఆ రథ ఛందస్సులో కూడా ఈ యొక్క సువర్ణ రథం అనేటువంటిది అక్కడ వైదికంగా వల్లి దేవసేన సమేతంగా ఊరేగింపు జరుగుతూ ఉంటే భక్తులలో కేవలం కర్మనిష్ట కాకుండా జ్ఞాననిష్ట కూడా పెరగాలి అనేటువంటి దృష్టితో భక్తి అనేటువంటిది ఉంటే కదా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇవి త్రివేణి సంగమంగా ఉప్పొంగాలని వారు వారి యొక్క దివ్యమైనటువంటి భాషణంలో ఆ రథతత్వాన్ని అనంతత్వముగా, అది అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అన్నట్లుగా సూత్రప్రాయంగా వారు చెప్తూ ఉంటే ఆహా ఎంత భాగ్యం ఈరోజు అని అనిపించింది. ఎందుకంటే సుబ్రహ్మణ్య తత్వం, సుబ్రహ్మణ్య తత్వం అనేటువంటిది అర్థం కావాలంటే ప్రణవతత్వాన్ని తెలుసుకోవాలి. వేదములకు ఆ ప్రణవతత్వమే మూలం. అటువంటి సుబ్రహ్మణ్య తత్వాన్ని వారు చక్కగా తెలియజేశారు. ఇప్పటికే నాకేమిటంటే ఎప్పుడు కూడా కూర్చుని భాగవతం, రామాయణం ఒంటరిగా చెప్పడం అనేటువంటిది అలవాటు. పంచాంగంలో జాయింట్ వ్యాపారం లాభించిన ఉన్నా కూడా ఎప్పుడు ఇంకోటితో కలిసి వేదిక పంచుకోను. ఈరోజు మరి స్వామివారి మాటల కోసం మీరు అంతా శ్రద్ధగా కూర్చున్నారు. ఈ ముందు ఈ వెర్రివావుడి కోసం కాదు, కానీ స్వామివారిని చూసేప్పుడు ఆ లలిత అమ్మవారిని చూసేప్పటికి వసిన్యాది వాగ్దేవతలకు ఎలా అయితే ఉత్సాహం వచ్చేసి ఎలా అయితే చెప్పారో అలాగే రెండు మాటలు చెప్పాను. ఏ శృణ్వన్ ఫల్గుమపి మే వాచం వల్గుమివాదరాత్ తాన్ వత్సలాన్ నమస్యామి సతః కార్తజ్ఞ సంయుత. స్వామివారు నా యొక్క మాటల్లో ఉండేటువంటి ఆ యొక్క అల్పత్వాన్ని క్షమించి ఈరోజు జరిగినటువంటి ఈ ఏవో నా దృక్పథంలో నా మనస్సులో ఉన్నటువంటి వాటిని మనోఫలకంపై ముద్రితమైనటువంటి వాటిని చెప్పాను. కానీ వాటిలో ఉండేటువంటి తత్వాన్ని, మహత్వాన్ని వారి యొక్క మాటల్లో ఆవిష్కరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాంతరం. పరిత్యజ్య మౌనం పటాభి స్థితిం చ వ్రజన్ భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుస్యంది వాచా జనాన్ ధర్మ మార్గే నయన్ శ్రీ జయేంద్రో గురుభాతి చిత్రే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. మన శంకరాచార్యులు ఈ యావత్ భారతదేశము పర్యటన చేసి, పాదయాత్రగా పర్యటన చేసి, అనేక పర్యాయము పర్యటన చేసి దేవతా స్తుతుల్ని రాశారు. బాగా చదువుకున్న వారికి, ఎవరైతే జిజ్ఞాసులు ఉంటారో వారి కోసము
ధర్మాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మం ఒక్కటి, పరబ్రహ్మం ఒక్కటి అని ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునే వారికి బ్రహ్మసూత్ర భాష్యాలు రాశారు, భగవద్గీత భాష్యం రాశారు. ఈశా కేనా కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి అని దశోపనిషత్తులకి, నృసింహ తాపనీయ ఉపనిషత్తుకి, శ్వేతాశ్వతర ఉపనిషత్తుకి భాష్యం రాశారు. అలా భాష్యం రాసిన శంకరాచార్యులు అదే వేదాంత తత్వాన్ని వివేక చూడామణి అని, తత్వబోధమని, శతశ్లోకి అని, ఉపదేశ సాహద్రి అని, ఆత్మానుసంధానమని, ఇట్లా కౌపీన పంచకం అని చెప్పి ఇలా అనేక షట్పదీ స్తోత్రమని ఇలా వేదాంత విషయాల్ని కూడా ప్రకరణ గ్రంథం అని శ్లోక రూపంలో ఆ వేదాంతాన్ని ప్రతిపాదించారు. ఆ వేదాంతాన్ని ప్రతిపాదిస్తూ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నవి పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం. ఇక్కడ నీలో నాలో అన్ని చోట్ల ఉండే భగవంతుణ్ణి మనం తెలుసుకోవటానికి త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నవి పశ్య ఆత్మానం. అందరిలో ఉండే ఆత్మని సందర్శనం చెయ్యండి అని చెప్పారు. అలాంటి తత్వాన్ని ఈ వివేక చూడామణి అలాంటి గ్రంథంలో చెప్పి ఆయన వేదాంతాన్ని ప్రచారం చేశారు. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా దాన్ని సందర్శించే తపశ్శక్తి మనలో తక్కువ గనక తరుణి తాపసారాధ్యం. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే తపస్సు అనేది చెయ్యాలి. ఆ తపస్సు ఎవరు చేశారంటే మనకు ఉదాహరణగా అమ్మవారే తపస్సు చేసింది. తపస్సు కామాక్షిగా ఒక కాల్ని ఉంచుకుని ఒక కాల్ని పైన పెట్టుకుని అలా తపస్సు చేసింది. కంచిలో తపస్సు కామాక్షి అంట. అలా తపస్సు చేయాలి. ఉమా అని పేరు ముందు, తర్వాత అపర్ణ అని పేరు వచ్చింది అమ్మవారికి. అపర్ణ అనే ఎందుకు కారణం అంటే పర్ణం అంటే ఆకులు. ఈ తపస్సు చేస్తున్న కాలంలో ఈ పలహారము అది ఇది ఇలా ఏదో కొన్ని ఉంటాయి శరీర ధర్మాన్ని బట్టి. ఆవిడ ఏది కూడా ఆకులు కూడా తీసుకోలేదు, అందుకని అపర్ణ అని పేరు వచ్చింది. అలా పంచాగ్ని మధ్యలో ఆమె తపస్సు చేసింది పార్వతీదేవి. తర్వాత తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమైనాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యి నువ్వు నన్ను కొనేసినావు అన్నా. కొనేయటం అంటే ఏదో బంగారం పెట్టి కొన్నారా, లేదు రూపాయలు దాన్ని పెట్టి నీకు నేను ఇస్తున్నాను, నువ్వు దానికి ఇచ్చేసి అని చెప్పి ఏదైనా వీరు ఇచ్చి వారు పుచ్చుకొని ఇలా అంటే అలా కాదు. క్రీత తపోభి ఇది వాదిని చంద్రమౌళి. తపస్సు చేత నన్ను కొనేసేవారు అంటే భగవంతుడికి దగ్గరికి మనం వెళ్ళాలి, భగవంతుడి యొక్క కృపాపాత్రుడిగా మనం అవ్వాలంటే తపస్సు భక్తి అనేది మార్గం. ఆ తపస్సు భక్తి కోసమే మన జీవితంలో చిన్న వయసు నుంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెంచినప్పుడు సత్యం వద ధర్మం చర అనే విధంగా మన దేశంలో భక్తి ముఖ్యంగా ఉండాలి, గుణం ఉండాలి, మంచి స్వభావం ఉండాలి, మర్యాదతో ఉండాలి. పెద్ద వయసు వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ గురువులుగా కానీ మనం మర్యాదగా మన సేవల్ని అందించాలని నేర్పిస్తారు. అలా శంకరాచార్యులు భజగోవిందమని ఈ సంసార తత్వాన్ని చెప్తూ ఇది ఎంతవరకు శాశ్వతము ఎంతవరకు నశ్వరం
అనే విషయాన్ని కూడా చెప్పి నైతిక విలువలని ఈరోజు మనం హెచ్ఆర్ ట్రైనింగ్ అని ఏదైతే చెప్తున్నామో అలాంటి భావాలన్నీ కూడా ఆ రోజే ఆయన చెప్పారు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజగోవిందం 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 మూఢమతే అని సాంసారిక విషయాలన్నీ కూడా చెప్పి ప్రశ్నోత్తర రత్నమాల అనే స్తోత్రంలో మనం చేయవలసిన బాధ్యతలు ఏమి ఉన్నాయి, మనుషులు వేదాంతం ఏమున్నా ఇప్పటికీ నా వల్ల నేను చేయగలిగే పని ఏమని చెప్పండి, ఫోకస్గా చెప్పండి, ఇదమిత్తం అని చెప్పండి అంటారు. అలా ఆయన శంకరాచార్యులు కిం సంపాద్యం అనుజైహి, ఏమి మీరు సంపాదించాలి అంటే విద్య, విత్తం, బలం, యశ, పుణ్యం, ఈ 5 సంపాదించండి అన్నారు. అదే ముందు కొన్ని సంవత్సరాల ముందు పంచశీలని ప్రచురణ కూడా చేశాం. అలా ఎడ్యుకేషన్ మంచి చదువు ఉండాలి, విత్తం ఆర్థికంగా బలంగా ఉండాలి, విద్య, విత్తం, బలం మంచి ఆహారము, మంచి ఆలోచనలు, మంచి అభ్యాసము, మంచి ఆవృత్తి, తద్వారా మంచి బలం ఉండాలి, ఇంకా మంచి కీర్తి ఉండాలి, పుణ్యం ఉండాలి. పుణ్యం మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. ఇక్కడ గుడి ఉందని చూపిస్తే పుణ్యం వస్తుంది. ఇక్కడ ఆవులు ఉన్నాయి పచ్చికలు ఇవ్వండి అని చెప్తే పుణ్యం వస్తుంది. ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త్యా ప్రయచ్చతి అని మనం మంచి అవకాశాన్ని ప్రజలకు చూపించడం కూడా ఒక పుణ్యమే. అలా ఈ పుణ్యాన్ని సంపాదించండి అని చెప్పారు. అలా సుబ్రహ్మణ్య భుజంగమని స్తోత్రం కూడా వారు రాశారు. ఇట్లా అనేక స్తోత్రాలు. ఈరోజు నీరు శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛ భారత్ ఇవన్నీ చెప్తారు. ఆ రోజే స్వామివారు శంకరాచార్య గంగాష్టకం ఈ స్తోత్రాలు ఎక్కడో కేరళ దేశంలో పుట్టిన శంకరాచార్యులు ఎక్కడో ఉన్న ఈ యమునా గంగా స్తోత్రం అంతా రాశారు. జై యమునే జయ భీతి నివారిణి సంకట నాశిని పావయమాం అని గంగా స్తోత్రం కూడా గొప్పగా ఆయన రాశారు. గంగాస్తుతి ఆదౌ ఆది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నగశాయో భగవత ప్రచోదకం పావనం భూయశం విభూషణమణి జల్ప్రేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం అని గంగా స్తోత్రాలన్నీ రాశారు. నర్మదాష్టకం రాశారు. అలా నర్మదాంత అంటే ఆ నర్మదా పరిక్రమం, గుడిలో పరిక్రమం ఉంటుంది, కొండలో పరిక్రమం అరుణాచలంలో చేస్తారు, నదిలో పరిక్రమం అంటే నర్మదా పరిక్రమం. అలా నర్మదా పరిక్రమం చేస్తారు, ప్రదక్షిణం చేస్తారు. అలా అనేక స్తోత్రాలన్నీ రాసి సుబ్రహ్మణ్య స్తుతి అన్ని చేశారు. మన స్వామివారు ఇక్కడ 50 సంవత్సరాల ముందు 3 సంవత్సరాలు మన జయంతి సరస్వతి స్వామివారితో కలిసి ఆంధ్రదేశంలో పర్యటన చేశారు. 1966, 67, 68, 69 అలా 3 చాతుర్మాసం చేశారు. శ్రీకాళహస్తి, రాజమండ్రి, ఇక్కడ సికింద్రాబాద్లో చేశారు. అప్పుడు వ్యాస భారతం అనే ఒక కార్యక్రమం చేశారు. అంటే హిందూ సనాతన వైదిక ధర్మంలో విషయాలు ఉన్నాయి, వివేచనం కావాలి, వినియోగం కావాలి. ఎందుకోసం గుడి, దాని తాత్పర్యం ఏమి, భావార్థం ఏమి, ఎందుకు షోడశోపచారాలు, ఎందుకు ఉత్సవాలు, దాన్ని ఎలా చేయాలి, మనకు ఇష్టం వచ్చినట్టు చేసేది, దానికని శాస్త్రం ఉన్నది, దానికని ఆగమాలు ఉన్నాయి. వీటి గురించి ఒక స్ఫూర్తిని కలిగించడానికి, అవగాహన కలిగించడానికి, ఆదరణ కలిగించడానికి స్వామివారు ఒక ఉద్దేశం పెట్టుకుని వ్యాస భారత శిల్ప కళాది సదస్సు అని పెట్టి దాంట్లో ఎగ్జిబిషన్ నడిపించారు. ఇక్కడే పద్మారావు నగర్లో ఫోటో ఎగ్జిబిషను, శిల్పాలు, అలాగే బుర్రకథ, శతావధానం, అష్టావధానం, దాంట్లో మనకు అవధానం ఉండాలని స్వామివారు అలా ఏర్పాటు చేశారు. ఆ సభలకి విజయవాడలో ఆ సభలు జరిగినప్పుడు థాయిలాండ్ నుంచి ఆ కాలంలో ఒక ఆయన్ని రాజగురువుని పిలిపించారు. అప్పట్లోనే 50 సంవత్సరాల ముందే వామదేవ ముని అని
ఒక ఆయన్ని పిలిపించి ఆంధ్రదేశం అంతా చూపించారు స్వామివారు. ఆయన స్వామివారి గురించి కూడా రాశారు. రాజగురువు అయిన ఇప్పుడు కూడా వాళ్ళ వంశతరం వాళ్ళు ఉన్నారు. భీష్మ అని పేరన్ని పెట్టుకుని ఉన్నారు. ఒక 10-15 మంది ఉన్నారు అక్కడ. వశిష్ఠ గోత్రము అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండే మహారాజులకి గురువుగా ఉంటారు. వారే ఇప్పుడు పట్టాభిషేకం జరిగినప్పుడు ఆ పట్టాభిషేకం అంతా నడిపిస్తారు వాళ్ళు. ఈరోజు కూడా మనం చెప్పినాం, ఈ శ్రీగిరిలో స్వామి ప్రథమ దర్శనం అయినప్పుడు ఆవు ఇవన్నీ చూపిస్తారు కదా, అన్నకూటం అన్ని చూపిస్తారు అభిషేకంలో. అలా ఈ రాజు పట్టాభిషేకం జరిగినప్పుడు ఒక 18 వస్తువుల్ని సౌభాగ్య ద్రవ్యం కింద అద్దము, ఈ బంగారము ఇవి చూపిస్తారు. అలా ఇప్పటికీ ఆ దేశంలో ఆచారం ఇప్పటికే ఉన్నది. ఇక తీర్థము అది ఆయనకి ప్రోక్షణం చేస్తారు. ఒక బిల్వపత్రం ఇస్తారు, చెవులుకుంటారు, ఆయన గంధం పెడతారు, తిలకం పెడతారు. అక్కడ బుద్ధిస్టులు ఈ సనాతన వైదిక ఆచారం కూడా ముందు ప్రారంభించినది, ఇబ్బంది లేకుండా ఇది సాగుతుంది. వాళ్ళు ఆ బుద్ధిస్ట్ వాళ్ళు అది చేస్తారు. అలా అక్కడ కోఎగ్జిస్టెన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది. థాయిలాండ్లో సంక్రాంతి సమయంలో కూడా కొత్తగా ఈ సేద్యం మొదలు పెట్టడానికి, కృషి మొదలు పెట్టడానికి ఒక ఉత్సవం చేస్తారు. దాంట్లో ఆయన పుణ్యాహవాచనం, తీర్థ ప్రోక్షణం లాగా అక్కడ చేస్తారు వాళ్ళు. అలా ఒక ఆచారం, వైదిక ఆచారం ఇప్పటికీ ఆ థాయిలాండ్ దేశంలో ఉంటుంది. అలా కంబోడియాలో కూడా అలా కొందరు ఉన్నారు. వారు కూడా ఆ మహారాజుకి ఈ పట్టాభిషేకం, ఈ ఉత్సవాల సమయంలో ఒక 5-6 ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఉన్నారు థాయిలాండ్లో. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించాలని, థాయిలాండ్ వాళ్ళు అయితే వచ్చారు, ఇప్పుడు కూడా కంచికి వచ్చారు. కంబోడియా వాళ్ళని కూడా పిలవాలని చూస్తున్నాము. అలా ఈ మన ధర్మ సంస్కృతి అనేది ఈ దేశం వరకే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్నది ఒక కాలంలో. దాన్ని మన స్వామివారు రీసెర్చ్ చేసి కపిలారణ్యం, కాలిఫోర్నియా ఈ విషయం అంతా చెప్పి స్వామివారు ఆ రోజుల్లోనే అక్కడ ఏదో గుర్రం ఎలా వచ్చింది, యాషస్ ఏదో పేరు, అది భస్మం, ఈ కపిల చరిత్రం అంతా చెప్పి కపిలారణ్యం అదంతా చెప్పారు స్వామివారు. అలా స్వామివారు చాలా ఈ ధర్మ విషయంలో రీసెర్చ్ అన్ని చేసి ప్రజల మధ్యలో దాన్ని తెలిపారు. ఆ వ్యాస భారతం అనే పేరుతో గత 3 సంవత్సరంగా ఆంధ్రదేశంలో కొవ్వూరులో చేశాము ఒక ఆరాధన కార్యక్రమం. అప్పుడప్పుడు ఇక్కడ పర్యటనలో వ్యాస భారత కార్యక్రమం అని తెలుగు సాహిత్యంలో ఈ 1000 సంవత్సరాలు అవుతున్నాయి ఆంధ్ర మహాభారతం ఆ సహస్రాబ్ది సంవత్సర సందర్భంగా తెలుగులో ఉండే ఈ మహాభారత పద్యాల్ని పిల్లలకు నేర్పించి, అబ్బాయిలు అమ్మాయిలు అక్కడక్కడ స్కూల్, ఈ కళాశాలలో ఒక 200 స్థలంలో 300 స్థలంలో తెలంగాణ మరియు ఆంధ్రదేశంలో మొత్తానికి ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. ఆ కార్యక్రమం మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి రోజు మన స్వామివారి ఆరాధన రోజు జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 16వ తారీఖు ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగబోతున్నది. అందుకని ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో అక్కడ పిల్లలందరికీ చెప్పి ఈ మాతృభాషను కూడా మనం మరవకుండా మాతృభాషలో ఉండే పద్యాలు గద్యాలు ఇవి నేర్చుకుని మన భాష, మన సంస్కృతి అంటే ఈ భాషని కాపాడడానికి ఇప్పుడు ఏదో టేప్ రికార్డు, ఇది ఆన్లైన్ ఏదేదో ఎన్నోనో ఉన్నాయి. ఆ రోజుల్లో దీనికి సమయం ఇచ్చి ఆ చిన్న వయసులో పిల్లలకు నేర్పి భావము, భాష, భక్తి ఆ మూడింటిని కూడా ఆ తల్లిదండ్రులు నేర్పించి ఈ భాషల్ని కాపాడారు. వేదాన్ని పుస్తకం లేక అదే కాపాడారు. ఆ శృతి అని పేరు. మన ఐబీఎంలో కూడా వేద పాఠశాల మంచిగా ఏర్పాటు చేసి, గోశాల ఏర్పాటు చేసి మన కనుమూరు బాపిరాజు గారు అన్నపూర్ణ అక్కడ నడిపిస్తున్నారు, ఇప్పటికీ నడిపిస్తుంది. అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాం కూడా. అలా ఆ శృతి అనే అపౌరుషే పుస్తకంలో రాయలేదు, అది విని 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 ఉపదేశం చేసి ఏదో ఇప్పుడు ఉన్న వేదాల్లో కొన్ని వేదాలు ప్రచారంలో ఉన్నాయి.
దాన్ని ఇంకా మంచిగా భద్రంగా మనం కాపాడాలి, భక్తితో కాపాడాలి, ఆచారంతో కాపాడాలి. ఆచారహీనం న పునంతి వేదాహ. ఇది ఒక పుస్తకం కాదు, వేదం అనేది ఒక పుస్తకం అని చూడకూడదు. దాన్ని ఆచారంతో పాటు ఆహారశుద్ధం సత్వశుద్ధి, ఆచారహీనం న పునంతి వేదాహ. అందుకని మంచి ఆహారం, మంచి ఆలోచన, మంచి అనుష్ఠానము అన్నీ చేసి ఆ మంత్రశక్తిని మనం కాపాడుకోవాలి. అలా ఈ శృతి ఉన్నట్టుగా ఈ భాషని, ఈ మాతృభాష ఏదైతే ఉన్నదో ఈ మాతృభాషని పూర్వీకులందరూ కూడా మంచిగా కాపాడారు. అందుకని తెలుగు భాషలో ఉండే మహాభారత పద్యాలు ఈ సంవత్సరంలో కొంచెం భాగవతం కూడా కలిపాము. అంటే ఒకసారి ఒకే ఇదిగా ఉంటే ఒక ఋషీనాం వైచిత్ర్యా కొంచెం అని చెప్పి ఈ భాగవతం కూడా కలిపి ఆ వ్యాస భారత కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో వాళ్ళు కొన్ని పుస్తకాలన్నీ కూడా ముద్రణ చేసి ఇస్తున్నారు. ఈ సహకారంతో ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఈ తెలంగాణలో కూడా మీరు కూడా తెలిసిన స్కూల్లో చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయవచ్చు. అలా 14వ తారీఖు, నవంబర్ 14వ తారీఖు తిరుపతిలో నంది విద్యా నటేశ్వరి అని చెప్పి మన సంగీతము, మన నృత్యము వీటిని ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల మధ్యలో ప్రచారం చేయాలి. భారతీయ విజ్ఞానం అనేది ఏమనేది విషయాన్ని మనం చెప్పాలి అని దానికోసము 50 స్కూళ్ళల్లో ఈ సంగీత కార్యక్రమం అనేది ఏర్పాటైంది. అక్కడ మహతి కార్యక్రమంలో మహతిగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఆ చిల్డ్రన్స్ డే అనేటప్పుడు ఇది కూడా మనం చేయాలని, సంస్కృతి పరంగా దీన్ని చేయాలని ఆ ఉద్దేశంతో తిరుపతిలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళా ఈ తిరుపతి మహాయాగం ఇక్కడ జరుగుతున్నది. దానికి పూర్ణాహుతి కార్యక్రమానికి కొంచెం ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. 13వ తారీఖు ఇక్కడ ఉంటుంది వేద భవనం అక్కడ. అలా ఈ రథోత్సవం అనేది చాలా గొప్ప విషయము. మంచిగా షట్కోణం అరుపడి వీడితో ఇది చేశారు. గుంటూరులో ఒక కంచిమఠం తరఫున కంటి ఆసుపత్రి ఉంది, దానికి స్థలం ఇచ్చారు జాకర్ వాళ్ళు ఇచ్చి. ఇప్పుడు దానికి ఎక్స్పెన్షన్ కార్యక్రమం కూడా అక్కడ జరగబోతుంది. 9వ తారీఖు అక్కడ గుంటూరులో జరగబోతున్నది. అలా ఈ ఆంధ్రదేశంలో మంచి సేవా కార్యక్రమాలన్నీ మీరు చేసి ఈరోజు మేము ఉండడానికి కారణం ముఖ్యంగా ఈ రథోత్సవము. శ్రీగిరి అక్కడ దీని పక్కన ఉండే శ్రీగిరిలో ఇక్కడ స్వామివారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అలా వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని 1968వ సంవత్సరము స్వామివారు ఈ శ్రీగిరిలో వెంకటేశ్వర స్వామిని ఆ చాతుర్మాస్యం ఆ కాలంలో ప్రతిష్ఠ చేశారు. చంద్రశేఖర స్వామి పెద్దస్వామి ఆ గుడిని ఇప్పుడు ఆ మూల విరాటు పాతగా ఉన్నారు. గుడి అంతా కొత్తదిగా రాతితో కట్టి జీర్ణోద్ధారణ పేరు కానీ దీంతో నూతన ఆలయం లాగా అంత గొప్పగా తయారు చేసి ఈరోజు మహాసంప్రోక్షణం కుంభాభిషేకం వైభవంగా జరిగింది. అలా ఒక గ్రామానికి అంటే ఎందరో మంది గుడి కడుతున్నారు. దేవస్థానం కూడా అక్కడక్కడ కడుతున్నది. దానికి వేరే వేరే ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కడుతున్నారు. కానీ స్వామివారు ప్రతిష్ఠ చేశారు ఇక్కడ అని చెప్పి దానికోసమే ఇక్కడికి రావటం, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం కోసం గురు అనుగ్రహము దైవ అనుగ్రహము రెండు లభించే అవకాశం అక్కడ ఉంటుంది. అందుకని అక్కడికి రావటం అయింది. సిద్దిపేట పక్కన ఒక గ్రామంలో విజయదుర్గ అమ్మవారికి బంగారు కిరీట సమర్పణం. అది సౌందర్య లహరిలో ఈ కిరీటాల దాని గురించి అంతా చెప్తారు. ఆ కిరీటంతే హైమం అంటారు. అలా కిరీటంతే హైమం అని చెప్పి బంగారు కిరీటం అని చెప్పినప్పుడు ఆ బంగారు కిరీటాన్ని అక్కడ సిద్ధం చేశారు. గత 2 సంవత్సరంగా వాళ్ళు ప్రతీక్ష చేస్తుంటే అప్పుడు కాశీయాత్ర కోసం అలా వేగంగా వెళ్ళాము. అప్పుడు రావడం కుదరలేదు. అందుకని ఈ 2 కార్యక్రమాలు కూడా పాత కార్యక్రమాలు ఇవన్నీ కూడా
ఇప్పుడు మన కొత్త స్వామివారు వచ్చారు కనుక వారి పీఠ పూజ చేస్తున్నప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడ భాగ్యనగర్కి రావటం అయింది. ఈ గ్రామానికి అప్పుడు వెళ్ళటం అంత అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో 1600 గ్రాము ఆ బంగారు కిరీటంని వ్యాపారులు, ఉద్యోగస్తులు, కూలి పని చేస్తున్న వాళ్ళు అందరూ కూడా కలుసుకుని అందరూ వారి సహాయ సహకారంతో ఈ దాతృత్వం, నేతృత్వము ముఖ్యము, దాతృత్వము ముఖ్యము మన దేశంలో. అందుకని వాళ్ళందరూ కూడా కలుసుకుని చేశారు. అందుకని ఆ కార్యక్రమం కోసం గ్రామీణాభివృద్ధి, గ్రామీణ క్షేత్రంలో 3 మనకి ముఖ్యం. గ్రామము, కుటుంబము, గుడి, ఈ 3 మనం డెవలప్ చేయాలి, మంచిగా అభివృద్ధి చేయాలి. కుటుంబ వ్యవస్థ దాన్ని కూడా బలంగా ఉండేటట్టుగా చేయాలి. కుటుంబం అనేది మన దేశం యొక్క సంస్కృతి, దేశంలో శాంతి భద్రత అంటే ఏదో భారతంలో యుద్ధం లేదు, ఇంకా శాంతంగా ఉన్నది అనే విషయాలు వేరు. ప్రతి కుటుంబంలో కూడా మనస్సు శాంతిగా ఉండాలి. దానికి పూర్ణంగా మనం శాంతి అంటే అది. దానికోసము మనం కుటుంబ వ్యవస్థని మనం మంచి బలంగా ఉండేటట్టుగా చేయాలి. సౌహార్దము, సౌజన్యము, సుముఖత ఉండేటట్టుగా చేయాలి. అందుకే ఈ చదువు ఉపయోగపడాలి. చదువు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఆ రోజుల్లో ఎస్ఎల్సి చదివితే పెద్ద చదువు, తర్వాత బిఏ అనేది పెద్ద చదువు, ఇప్పుడు ఐఐటీలు ఏమో కొత్త చదువులు వచ్చినాయి. కానీ చదువు వచ్చినా మన సంసార జీవితంలో అభివృద్ధి అనేది అప్పుడు ఉన్న అర్థం చేసుకునే ఒక పరిపక్వత అనేది తగ్గింది. అందుకని మన చదువు వల్ల, డబ్బు వల్ల మనకి ఏం వచ్చిందని కూడా మనం ఆలోచించి, మనం ఏదో పేదవాళ్ళుగా ఉన్నప్పుడు వ్యవసాయం సేద్యం చేసినప్పుడు, చేతి పనులు చేసుకున్నప్పుడు సుముఖంగా వాళ్ళు సుముఖంగా ఉన్నది వేరు. ఇప్పుడు ఇంత డబ్బు వచ్చినా, ఇంత చదువు వచ్చినా మనం మన పురాణాలు, మన శాస్త్రాల నుంచి దూరం కాకుండా, ఇప్పుడు అప్పుడే ఇంత చేసినప్పుడు ఇంత వాహనాలు వచ్చినాయి, ఇంత కమ్యూనికేషన్ వచ్చింది. కానీ మన సంస్కృతి, మన వ్యవస్థ నుంచి మనం దూరం వెళ్లకుండా మనం ఇది సౌకర్యాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యని, వసతుల్ని ధర్మం కోసము, భక్తి కోసము మనం వాడాలి. దానికోసమే ఈ ప్రచారము, సంచారము ఇవన్నీ కూడా. అందుకే లేకపోతే ఇదంతా చూసినాము, ఊరన్నీ చూసినాము. కానీ ఇప్పుడు చూడటం అనేది మంచి పని చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలి. అందరినీ కూడా ధర్మం దగ్గరికి తీసుకురావాలి. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మీరందరూ కూడా గురుభక్తి, దైవభక్తితో ఈ భాగ్యనగర వాసులు ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇక్కడ లఘున్యాసం అనే ఒక ప్రోగ్రాం ప్రారంభించినాము. చాలామంది అక్కడ మెంబర్లు అయినారు, ఇంకా కూడా మెంబర్ అవ్వాలి. దీనికి అవ్వడానికి వీళ్ళందరికీ కూడా ఎట్లా ఈ లఘు ఉద్యోగం అని బిజినెస్లో ఉంటుంది, ఇండస్ట్రీలో లఘు ఉద్యోగం అంటారు, మైనర్ ఇండస్ట్రీ అంటారు. తర్వాత మైక్రో చారిటీ, మైక్రో ఫైనాన్స్ లాగా మైక్రో చారిటీ. పిడికటి బియ్యం స్వామివారు పెట్టింది, పిడికటి బియ్యం. ఇప్పుడు కపాలీశ్వర స్వామి గుడి అని మైలాపూర్లో ఉంది, అక్కడ పెద్ద ఉండి చూసినాం. ఇప్పుడు అక్కడ కర్పగాంబాళ్ గుడి అని ఉంది, అక్కడికి వెళ్ళాం. అంటే ఒక ఆయన 2 సంవత్సరంగా ఒక ఆయన ముక్కు పడక చేసి అమ్మవారికి నాసాభరణం చేసి అది సమర్పణం చేయాలని 1 కోటి రూపాయలతో అంత పెద్దగా బాగా చేశారు. లలాట ఫలకము అన్నీ పెట్టి బాగా చేశారు, గులాకు అన్నీ పెట్టి 1 కోటి రూపాయలతో ఈ నాసాభరణం చేశారు. ఈ కర్పగాంబాళ్ అమ్మవారికి సమర్పణం చేయాలని ఆ కార్యక్రమం కింద అది మనం చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ మైలాపూర్ గుడికి వెళ్ళాము. అక్కడ కూడా స్వామివారు చాలా శంకర జయంతి ఉత్సవాలన్నీ చేశారు. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన దేశంలో మన భాష, మన భూష, మన భక్తి, మన భగవంతుడు, మన భారతము, అలా ఈ మన భగవంతుడితో, మన శాస్త్రంతో ఉండవలసిన అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ కపాలిన్ విక్షోమే హృదయ కవి అత్యంత చపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అన్నారు. కపాలి ప్రాణనాయిక అని కూడా ఈ కర్పకాంబాళ గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. అలా ఈ కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. అందుకని మన సంస్కృతిని, మన సంపదల్ని, మన విద్యని, మన సౌకర్యాలన్నింటినీ కూడా మన ధర్మ ప్రచారానికి, మన కుటుంబ వ్యవస్థకి, మన గ్రామీణాభివృద్ధికి మనం వాడుకొని సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్పి అందరి మంచి కోసము ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రయత్నం మాత్రం చేసి ప్రార్థన చేయకుండా ఉంటే లాభం లేదు. కేవలం ప్రార్థన మాత్రం నేను చేస్తాను, నా పని అయిపోయిందని నేను మొదలుపెట్టను, సహకరించను ఉంటే అది కూడా లాభం లేదు. అందుకని ఇప్పుడు కపాలీశ్వర స్వామి గుడి అని మైలాపూర్లో ఉంది. అక్కడ పెద్ద ఉండి చూసినాం. ఇప్పుడు అక్కడ కర్పకాంబాళ గుడి అని ఉంది, అక్కడికి వెళ్ళాం. అంటే ఒక ఆయన 2 సంవత్సరంగా ఒక ఆయన ముక్కు పడక చేసి అమ్మవారికి నాసాభరణం చేసి అది సమర్పణం చేయాలని 1 కోటి రూపాయలతో అంత పెద్దగా బాగా చేశారు. లలాట ఫలకము అన్నీ పెట్టి బాగా చేశారు. గులాకు అన్నీ పెట్టి 1 కోటి రూపాయలతో ఈ నాసాభరణం చేశారు. ఈ కర్పకాంబాళ అమ్మవారికి సమర్పణం చేయాలని ఆ కార్యక్రమం కింద అది మనం చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ మైలాపూర్ గుడికి వెళ్ళాము. అక్కడ కూడా సోమవారం చాలా శంకర జయంతి ఉత్సవాలన్నీ చేశారు. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన దేశంలో మన భాష, మన భూష, మన భక్తి, మన భగవంతుడు, మన భారతము, అలా ఈ మన భగవంతుడితో, మన శాస్త్రంతో ఉండవలసిన అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ కపాలిన్ విక్షోమే హృదయకవిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అన్నారు. కపాలి ప్రాణనాయిక అని కూడా ఈ కర్పకాంబాళ గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. అలా ఈ కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. అందుకని మన సంస్కృతిని, మన సంపదల్ని, మన విద్యని, మన సౌకర్యాలన్నింటినీ కూడా మన ధర్మ ప్రచారానికి, మన కుటుంబ వ్యవస్థకి, మన గ్రామీణాభివృద్ధికి మనం వాడుకొని సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్పి అందరి మంచి కోసము ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ప్రయత్నం మాత్రం చేసి ప్రార్థన చేయకుండా ఉంటే లాభం లేదు. కేవలం ప్రార్థన మాత్రం నేను చేస్తాను, నా పని అయిపోయిందని నేను మొదలుపెట్టను, సహకరించను ఉంటే అది కూడా లాభం లేదు. అందుకని కూడా కలుసుకుని నా వల్ల ఎంత అవుతుందని, నేనేం చేయగలుగుతానని కాకుండా అమృత బిందు ఆనంద సింధు. అందుకని అందరూ కూడా కొద్ది కొద్దిగా కలుసుకుని ఈ తస్మిన్ ఆనంద సింధౌ అంటారు శంకరాచార్య. ఆనంద సింధౌ 35 దీక్షలు చెప్తారు. అలా ఈ ఆనంద సింధు కలగటానికి అందరూ కూడా ప్రయత్నం, ప్రార్థన చేస్తూ ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఇక్కడ కృతికా షష్ఠి ఈ రోజుల్లో ఈ బంగారు రథోత్సవం జరుగుతుంది. అందరూ కూడా కలుసుకుని మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ శంకరాచార్య పాదుక జీర్ణోద్ధారణ ప్రతిష్ట కూడా ఉంటుంది. అది కూడా స్వామివారు అప్పట్లో 68వ సంవత్సరం ఇక్కడ పాదుక ప్రతిష్ట చేశారు. అందుకే మనం అక్కడ అంత దూరం ఎవరికి రావటం కుదరలేదు. వాళ్ళు ఇక్కడే వారి వారి ఇంటి పూజా హోమాలు కూడా ఇక్కడ జరుపుకోండి అని చెప్తున్నాము. ఆయుష్ హోమాలు కానీ, ఉపనయనం ఇత్యాది హోమాలు చేసుకోండి అని చెప్తున్నాము. షష్ఠి పూర్తి ఇదంతా కూడా చేసుకోండి అని. అలా ఈ కార్యక్రమాలను కూడా పాదుకా సన్నిధిలో చేస్తూ ఈ లఘున్యాసం అనే కార్యక్రమం కూడా అందరూ కూడా ఎవరెవరికి అవకాశం ఉంటుందో వారందరూ కూడా ఈ లఘున్యాసంలో కలుసుకుని స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనం కొద్దిగా చేసిన ధర్మానికి మనం సేవ చేసిన గొప్పతనం మనకు ఉంటుంది. అలా అందరూ కూడా కలుసుకుని ఈ 16వ తారీఖు అక్కడ ఆరాధన కార్యక్రమం కంచులో ఉంటుంది. దానికి కూడా అందరూ గురు దర్శనం చేసుకుని గురు అనుగ్రహం పొందడానికి, గురు గుహ అనుగ్రహం
పొందడానికి ప్రయత్నం చేయాలి. హర హర నమ పార్వతీపతయే. ఇక్కడే ఈ మండపంలో వేద సభ గొప్పగా ఘనంగా చేశారు. అది కూడా మంచి విషయం. తెలంగాణ వేద సభ చేశారు ఇక్కడ.